వెల్కమ్ టు విఎం రాయల్స్ మై మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము అరేబియన్ స్పెషల్ రెసిపీ చాకో క్రోయసెంట్స్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ రెసిపీలో ఎగ్ని యూస్ చేసి చేస్తూ ఉంటారండి. బట్ ఈరోజు మనం ఎగ్ లేకుండా, అలాగే ఓవెన్ కూడా లేకుండా చాలా సింపుల్గా అందరూ ఇంట్లోనే చేసుకునే విధంగా చేస్తున్నాము. రెసిపీ చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం టైం టేకెన్ అంతే. మనం చేసేది ఏముండదండి, పిండి పొంగడం కోసం వెయిట్ చేయాలి అంతే. మీరు ఏ స్టేజ్లో కూడా పొరపాటు చేయకుండా ఉండాలని, పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా రావాలనే ఉద్దేశంతో కాస్త లెంతీగా క్లారిటీగా చెప్తున్నాము. ఇప్పటి వరకు ఈ రెసిపీని ట్రై చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అయితే మేము చెప్పిన కొలతలతో టిప్స్తో చేసుకుంటే మాత్రం ఇంకా మీరు మరోసారి బేకరీ నుంచి క్రోయసెంట్స్ రెసిపీని ఆర్డర్ చేయరు. అంత పర్ఫెక్ట్గా ఫెంటాస్టిక్గా మీరే చేసేస్తారు. వీటిని మనం ఇంట్లో బర్త్డే పార్టీకి కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కానీ చిటికెలో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీకి ముందుగా ఈస్ట్ని పొంగించాలి. దానికోసం ఒక బౌల్లో 3/4 కప్పు వేడి పాలు, 2 స్పూన్ల పంచదార, 2 స్పూన్ల ఈస్ట్ వేసి బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఎప్పుడైనా సరే తాజా ఈస్ట్ని వాడటానికి ప్రయత్నించండి. ష్యూర్గా మీరు వాడే ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి, లేదు అంటే ఈస్ట్ పొంగదు, రెసిపీ పాడైపోతుంది. కరెక్ట్గా 10 నిమిషాలకి ఈస్ట్ చూడండి ఇలా పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్, 2.5 కప్పు జల్లించిన మైదా వేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే క్రోయసెంట్స్ అంత స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి. ఇలా బాగా స్మూత్గా పిండి ముద్దలాగా చేసుకొని పైన కొద్దిగా అలా ఆయిల్ అప్లై చేసేసి పిండిని ఒక క్లాత్తో కవర్ చేసి 1 గంట పాటు వదిలేయాలి. అలా 1 గంట పాటు వదిలేయడం వల్ల పిండి బాగా పొంగి మరింత సాఫ్ట్గా వస్తుంది. కరెక్ట్గా 1 అవర్కి ఓపెన్ చేసి చూస్తే చూడండి పిండి పర్ఫెక్ట్గా పొంగి డబల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఓసారి పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసేసుకొని ఒక టేబుల్ పైన పెట్టి సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత అన్ని ఈక్వల్ పార్ట్స్లో పీసెస్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పిండి ముద్దల్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా చేసుకొని తర్వాత పొడిపిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో షీట్స్ రోల్ చేసుకోవాలి. మరీ మందంగా లేకుండా, మరీ పతలాగా లేకుండా ఇలా ఈ సైజ్ మందంలో షీట్స్ రోల్ చేసుకోవాలి. ఇలాగే మిగతా షీట్స్ని కూడా రోల్ చేసేసుకొని ఇప్పుడు ఒక షీట్ని తీసుకొని పైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేయాలి. మేమైతే నెయ్యి అప్లై చేసాము. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఒకదానిపైన ఒక షీట్ వేస్తూ నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలాగే అన్నిటికీ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత వీటన్నిటిని చూపిస్తున్న విధంగా ఒకసారి మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఇలా ఈ సైజ్ మందంలో పిండిని రోల్ చేసుకొని ఏదైనా ఒక కట్టర్ కానీ నైఫ్తో కానీ చూపిస్తున్న షేప్లో పిండిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఒక్కో దాన్ని తీసుకుంటూ చాక్లెట్ పీసెస్ పెట్టి చివర్లో కొద్దిగా ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. మేమైతే డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టాము, మీరు మీకు నచ్చిన చాక్లెట్తో అయినా చేసుకోవచ్చు. ఇలాగే మిగతా వాటన్నిటిలో కూడా చాక్లెట్ని స్టఫ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న క్రోయసెంట్స్ని ఒక బేకింగ్ ట్రేలో కానీ ప్లేట్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. వీటన్నిటిని దగ్గరగా కాకుండా ఇలా కాస్త స్పేస్ ఇచ్చి అరేంజ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మళ్ళీ వీటిని వదిలేయాలి. ఇలా ఒక 10 నిమిషాలకి చూడండి క్రోయసెంట్స్ ఇంకాస్త పొంగి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా మిల్క్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ అప్లై చేసుకోవడం వల్ల బేక్ అయ్యాక షైనింగ్గా సాఫ్ట్గా తయారవుతాయి, అందుకోసమే అలా. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి.
ఈ ప్రీహీట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక అరేంజ్ చేసుకున్న ట్రేని ప్యాన్లో పెట్టి మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఓవెన్లో చేసుకోవాలి అనుకుంటే 10 మినిట్స్ ప్రీహీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనకైతే ఓవెన్ లేకుండానే ఒక 25 మినిట్స్కి మూత తీసి చూస్తే ఎగ్జాక్ట్ ఓవెన్లో బేక్ చేసుకుంటే ఎలా వస్తాయో అలాగే బేక్ అయిపోయాయి. చూడండి, చూడగానే ఇంప్రెసివ్గా భలే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారాక ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాం. ఒక దాన్ని తీసుకొని కట్ చేసి చూస్తే లోపల చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయి లోపల వరకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కదా. తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా మేము చేసిన విధంగా చేసుకున్నారంటే ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకొని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక మేము చెప్పిన టిప్స్ స్టెప్స్ ఫాలో అవుతూ టైమింగ్ కూడా కరెక్ట్గా పాటిస్తూ ట్రై చేయండి. మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.